హాయ్ హలో అండ్ వెల్కమ్ వన్స్ అగైన్ టు మన ప్యాషన్. ఎస్, సైందవ్ కూడా చూసేసాను భయ్య. 3 down 1 to go. సో జంపింగ్ రైట్ ఇన్ టు ద రివ్యూ. వెంకీ మామ ఇస్ ఆల్వేస్ టాప్ భయ్య. యాక్షన్ ఎంటర్టైనర్స్లో మన వెంకీ మామని చూసి నిజంగా చాలా కాలమైంది, మంచి యాక్షన్ ఎంటర్టైనర్ వస్తే బాగుండు అని అనుకుంటున్న టైంలో ఇది వచ్చింది. నాకు తెలిసి ఇప్పుడు చాలామంది నారప్ వచ్చింది కదా అని అంటారు, బట్ దట్స్ ఎ డిఫరెంట్ జానర్. అందులో ఎంటర్టైన్మెంట్ కన్నా కూడా యాక్షన్కి ప్రయారిటీ ఉంటుంది అండ్ దట్స్ ఎ డిఫరెంట్ జానర్. నిజం చెప్పాలంటే ఇది ఒకప్పుడు మన వెంకీ మామ చేసిన గణేష్, ధర్మచక్రం, తులసి అలాంటి సార్ట్ ఆఫ్ యాక్షన్ సినిమా భయ్య. తులసి వాజ్ ద లాస్ట్ అండ్ ఆ సినిమాలో కూడా కొడుకు సెంటిమెంట్, ఈ సినిమాలో కూతురు సెంటిమెంట్. మూవీ యాజ్ ఎ హోల్గా నాకైతే ఓకే అనిపించింది భయ్య. అది ఎందుకు అంటే శైలేష్ కొలను ప్రీవియస్ మూవీస్ కానీ అండ్ ఆల్సో మన వెంకీ మామ అసలే ఎమోషనల్ సీన్లో టాప్. దానికి తోడు ఎమోషనల్గా డాటర్తో ఒక కనెక్ట్ ఉంటుంది, డాక్టర్కి ఒక డిసీజ్ ఏదో ఉన్నట్టు చూపించారు ట్రైలర్లో. సో ఒక లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాను, బట్ ఫర్ మీ మూవీ డిడెంట్ లివ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్ భయ్య. ఎమోషనల్గా కూడా మూవీ ఎందుకో కనెక్ట్ అవ్వలేదు భయ్య నాకు. ఫాదర్ డాటర్ బాండింగ్ అనేది కాస్త ఓవర్ సెడ్ అండ్ అండర్ పర్ఫార్మ్డ్ అనిపించింది. అండ్ దట్ టు లాస్ట్ మంతే హాయ్ నాన్న వచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ కంపారిజన్స్ వస్తాయి అండ్ దిస్ ఈజ్ నోవేర్ నియర్ టు హాయ్ నాన్న. హాయ్ నాన్న వాజ్ టాప్ నాచ్. మీరు మా రివ్యూ చూస్తే అర్థమై ఉంటుంది నాకు ఎంత బాగా నచ్చిందో. ఇది నాట్ ఈవెన్ కంపారబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫాదర్ డాటర్ బాండింగ్. వీళ్ళు నెగిటివ్స్ అంటే ఏంటో బాగా వీక్ అనిపించే స్టోరీ లైన్, బాండింగ్ సీన్స్ బాగా ఎస్టాబ్లిష్ చేయలేకపోవడం, హైప్ ఉండే సీన్స్ అంటే విజిల్ వేసే సీన్లు కూడా చాలా తక్కువ ఉండడం. అలాగే ఇంకొక బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అయితే ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, ఆండ్రియా, రుహానీ శర్మ, జయప్రకాష్ గారు, ముఖేష్ ఋషి, రవివర్మ ఇలా చాలామంది క్యారెక్టర్స్ ఉన్నారు, కానీ ఎవరి క్యారెక్టర్స్కి కూడా ఒక ఇంపాక్ట్ఫుల్ రోల్ కానీ స్క్రీన్ స్పేస్ కానీ లేదు భయ్య. పాజిటివ్స్ యాజ్ ఆల్వేస్ వెంకీ మామ అండ్ నవాజుద్దీన్ సిద్దికీ భయ్య. అండ్ కొన్ని స్టైలిష్ ఎపిసోడ్స్ ఉన్నాయి, ఫైట్ సీక్వెన్సెస్ అవి బాగున్నాయి. నాకైతే పర్సనల్గా నవాజ్ అండ్ జాస్మిన్ క్యారెక్టర్ మధ్య ఉండే రిలేషన్ బాగా నచ్చింది భయ్య. ఇంగ్లీష్ సినిమాలు చూసే వాళ్ళకి అర్థమవుతుంది భయ్య, జాన్ విక్ మూవీస్ నుంచి ఇన్స్పైర్ అయి తీస్తున్న మూవీస్ ఇవి. కానీ కొంచెం స్టోరీ లైన్లో ఇంకొంచెం డెప్త్ అండ్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ బాగుంటుంటే ఇంకా బాగుండేది అనిపించింది. డైలాగ్స్ కూడా లెక్క మారుద్రా నా కొడక అని వెంకీ మామ చెప్పడం, బెన్ స్టోక్స్ అనేది నవాజుద్దీన్ చెప్పడం కూడా ఓవర్ యూజ్డ్ అనిపించాయి భయ్య డైలాగ్స్. మళ్ళీ రిపీట్ చేస్తానని అనిపించినా సరే లాస్ట్ ఫైట్లో వెంకీ మామ కొంచెం ఎమోషనల్గా ఫైట్ చేస్తాడు భయ్య. కానీ అది ఎందుకో నాకు ఇట్ డి నాట్ కనెక్ట్, ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి బాండింగ్ ఎస్టాబ్లిష్ అవ్వలేదు కాబట్టి ఇట్ డి నాట్ కనెక్ట్ టు మీ. సైకో ఇస్ బ్యాక్ అన్నారు ఎంతసేపు, కానీ బ్యాక్ స్టోరీ చెప్పలేదు. దానికోసం సెకండ్ పార్ట్ ఆర్ ప్రీక్వెల్ లాగా ఒక బిట్ వదిలేడు శైలేష్ కొలను క్లైమాక్స్లో. చూద్దాం మరి నిజంగా చేస్తాడేమో, చేస్తే ఎలా ఉంటుంది అనేది మనం అప్పుడు తెలుసుకుందాం. బట్ ఫర్ నౌ దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. నాకైతే 2024 సంక్రాంతి ఈజ్ స్టిల్ హనుమాన్ సంక్రాంతి. డూ వాచ్ ఆల్ our reviews in our channel. Do like, share and subscribe to Mana Passion. Thank you.